హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు మై ఛానల్ హర్ష లేటెస్ట్ జాబ్స్. సో ఏపీ ప్రభుత్వం వారైతే పెన్షన్కి సంబంధించిన ఒక కొత్త అప్డేట్ అయితే ఇచ్చారండి. సో మనకి ఈ పెన్షన్కి సంబంధించిన అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయంలో నమోదు చేసుకోవాల్సిందిగా మనకి కొత్త అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో మీరు ఈ నెల 30వ తారీఖు లోపు అప్లికేషన్స్ పెట్టుకుంటే మే 1 నుంచి మీకు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ఏ కేటగిరీ వారికి ఈ పెన్షన్ పెట్టుకోవాలి, అలాగే ఈ పెన్షన్కి సంబంధించిన ఎటువంటి డాక్యుమెంట్స్ మీకు కావాలి, పెన్షన్ పెట్టుకునే ఫామ్లో ఎటువంటి వివరాలు నమోదు చేస్తారు అనే వివరాలని క్లియర్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సో ఈ పెన్షన్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేను జెన్యూన్గా మీకు అప్డేట్ ఇస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. స్పౌజ్ పెన్షన్లకు నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ. గ్రామ వార్డు సచివాలయాల్లో వివరాల నమోదు. 89,788 మందికి అర్హులు ఈ స్పౌజ్ పెన్షన్లకి. స్పౌజ్ పెన్షన్లు అంటే ఏంటంటే, ఎవరైతే అర్హత గల భర్త ఎన్టీఆర్ భరోసాకు సంబంధించిన పెన్షన్ అందుకుంటారో, సో ఆ భర్త చనిపోయిన తర్వాత ఆ పెన్షన్కి భార్యకి ఇచ్చేదాన్ని స్పౌజ్ పెన్షన్ అంటారండి. సో ఈ స్పౌజ్ పెన్షన్కి సంబంధించిన అప్లికేషన్స్ అయితే మనకి తీసుకుంటున్నారు. ఈ నెల 30వ తారీఖు లోపు స్పౌజ్ పెన్షన్కి సంబంధించిన అప్లికేషన్ పెట్టుకుంటే మే 1 నుంచి మీకు పెన్షన్స్ జారీ చేస్తారని చెప్పి అధికారికంగా వెల్లడి చేశారండి. సో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా 89,780 మందికి పెన్షన్లు అందించనుంది. సో ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచే పెన్షన్ అందించేలా ఈ కేటగిరీని ప్రవేశపెట్టి గత ఏడాది నవంబర్ నుంచే అమలు చేస్తుంది. సో లబ్ధిదారులకు 4,000 రూపాయల చొప్పున చెల్లిస్తుంది. సో మనకి చెప్పాను కదండి, మనకి ఎన్టీఆర్ భరోసా కింద ఎవరైతే అర్హత గల భర్త 4,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారో ఆ భర్త చనిపోతే ఆ పెన్షన్ని భార్యకి ఇవ్వాలని చెప్పి అమలు చేసిందండి. సో దానికి సంబంధించిందే ఈ స్పౌజ్ పెన్షన్ అనేది. సో ఎవరికి అర్హత అంటే 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య ఎవరైతే ఈ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి చనిపోతే వాళ్ళు అర్హులండి. అంటే మీకు క్లియర్గా చెప్తాను. ఎన్టీఆర్ భరోసా తీసుకుంటున్న భర్త 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 ఈలోపు ఎవరైతే మరణించి ఉన్నారో ఆ ఇంట్లో ఉన్న ఆ భార్యకి ఈ స్పౌజ్ పెన్షన్కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నారు. సో ఈ కేటగిరీకి చెందిన అర్హులకు పెన్షన్ అందించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. సో ఈ అర్హులైన మహిళ భర్త మరణ ధృవీకరణ పత్రంతో పాటు తన ఆధార్ కార్డును తదితర వివరాలను గ్రామ వార్డు సచివాలయంలో అందించాలి. సో శుక్రవారం నుంచే ఈ వివరాలు స్వీకరించనున్నారు. అర్హులైన ఈ నెల 30 లోపు ఈ వివరాలు సమర్పిస్తే మే 1 నుంచి పెన్షన్ అనేది మీకు అందుతుందని చెప్పి అంటున్నారండి. ఒకవేళ నమోదు చేసుకోలేకపోతే జూన్ 1 నుంచి మీకు ఈ అప్లికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా తీసుకొని జూన్ 1 నుంచి మీకు పెన్షన్ అయితే అందిస్తా అని చెప్పి కోరారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాలపై నెలకు 35 కోట్ల డబ్బులు అయితే అదనంగా బారనుంది. అంటే ఈ స్పౌజ్ పెన్షన్కి సంబంధించిన ఎవరైతే కొత్తగా అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వాళ్ళకి ఇంత డబ్బు కేటాయిస్తుందని చెప్పి వారు అధికారికంగా చెప్తున్నారు. సో ఎవరైతే భర్త చనిపోయిన వితంతువులు ఉన్నారో వారు త్వరగా మీరు మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి పెన్షన్కి సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోండి. మీ భర్త యొక్క మరణ ధృవీకరణ పత్రము, అలాగే ఆధార్ కార్డు, మీ భర్త యొక్క ఆధార్ కార్డు, అలాగే మీ భర్తకు ఆల్రెడీ పెన్షన్ ఇస్తున్నారు కదా ఆ పెన్షన్కి సంబంధించిన నెంబర్ కూడా ఉంటుంది. ఒకవేళ పెన్షన్కి సంబంధించిన కార్డు కూడా ఉంటే దాన్ని కూడా తీసుకెళ్ళండి. వీటన్నిటిని తీసుకెళ్ళి మీరు నేరుగా గ్రామ వార్డు సచివాలయంకి వెళ్తే వాళ్ళు మీకు అప్లికేషన్ ఫిలప్ చేసి అప్లై చేస్తారండి ఈ స్పౌజ్ పెన్షన్ కింద. సో మీరు ఈ నెలాఖరు 30 లోపు అప్లై చేసుకుంటే కనుక మే 1 నుంచి మీ భర్తకు సంబంధించిన పెన్షన్ అంటే భర్త చనిపోయిన తర్వాత భార్యకి ఇచ్చే పెన్షన్ మీకైతే ఇస్తారు. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నారు. అలాగే ఇప్పుడు ఈ స్పౌజ్ పెన్షన్కి
అప్లికేషన్ పెడతారు కదా, ఆ అప్లికేషన్లో ఎటువంటి వివరాలు అడుగుతారు అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్గా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ స్పౌజ్ పెన్షన్ అప్లికేషన్ ఫామ్ అండి. ఇది మనకి గ్రామ వార్డు సచివాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నుంచి అప్లికేషన్ ఇస్తారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడం కుదరదు, మీరు డైరెక్ట్గా వెళ్ళి గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవాలి. ముందుగా దరఖాస్తుదారుని పేరు అంటే భార్య పేరు, అలాగే భర్త పేరు, మీ భర్త పేరు, ఆధార్ కార్డు నెంబరు, మీ ఆధార్ కార్డు నెంబరు, రేషన్ కార్డు నెంబరు, మీ యొక్క కులము, అందులో ఉపకులము అంటే క్యాస్టు, సబ్ క్యాస్టు, అలాగే మీ సంవత్సర ఆదాయం ఎంత అనేది కూడా రాయాలి. అలాగే మీ చిరునామా ఏంటని చెప్పి వివరంగా రాయాలి. ఈ వివరాలు అనేది ఈ ఆడ మనిషి యొక్క వివరాలు ఫిలప్ చేయాలి. కింద కూడా ఇచ్చారు మరణించిన భర్త యొక్క వివరాలు అంటే మీ భర్త యొక్క వివరాలు నమోదు చేయాలి. పెన్షన్దారుని పేరు అంటే మీ భర్త పేరు, మీ భర్త యొక్క ఆధార్ నెంబరు, పెన్షన్ ఐడి అంటే ఎన్టీఆర్ భరోసా కింద ఆల్రెడీ మీ భర్త పెన్షన్ తీసుకుని ఉంటారు కదా, ఆ పెన్షన్ యొక్క ఐడి కూడా రాయాలి. పెన్షన్ రకం అంటే ఏ పెన్షన్ తీసుకుంటున్నారు, వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నారు అయితే అక్కడ వృద్ధాప్య పెన్షన్ అనేది రాయాలండి. ఏ కేటగిరీ పెన్షన్ తీసుకుంటే ఆ కేటగిరీ పెన్షన్ అనేది రాయాలి. అలాగే మరణించిన తేదీ అంటే మీ భర్త మరణించిన తేదీ కూడా అక్కడ రాయాలి. అలాగే దరఖాస్తుదారుని సంతకం అంటే మీ సంతకం పెట్టాలి. సో వీటితో పాటు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మీ ఆధారు, అలాగే మీ భర్త చనిపోయాడు కదా దానికి సంబంధించిన మరణ ధృవీకరణ పత్రం కూడా తీసుకువెళ్తే కనుక గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న సిబ్బంది అప్లికేషన్ పెట్టి మీకు వచ్చే నెల మే 1 నుంచి మీకు పెన్షన్ వచ్చే విధంగా వాళ్ళైతే చేస్తారు. సో ఎవరైతే భర్త చనిపోయిన వితంతువులు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోనండి. సో తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామంది చనిపోయిన భర్త ఉన్నవాళ్ళు ఎటువంటి ఆధారం లేకుండా చాలామంది ఉంటారు కదా, వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో ఇదండి స్పౌజ్ పెన్షన్కి సంబంధించిన అఫీషియల్గా విడుదల చేసిన మన ఏపీ ప్రభుత్వం కూటమి వారు. సో త్వరగా అప్లై చేసుకోనండి, టైం అయితే అయిపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేస్తారు కదా, షేర్ చేస్తారు కదా, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే నేను త్వరగా మీకు తీసుకురాగలను. మీరు నాకు ఒక రకంగా బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుందండి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ అనేది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ ముందుకు మీకు వస్తానండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.